విచిత్రం ఏంటంటే ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత అన్నిటి మీద ఆంక్షలు పెట్టింది. అటు ట్యాక్సులు కానీ లేదు అంటే స్టూడెంట్స్ పైన కానీ అంత నిర్బంధం ఎలా ఉంది అంటే, సో మీరు కనుక అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోకపోతే 90 రోజులు గడువిస్తాను, ఆ 90 రోజుల తర్వాత ఇంకా వెళ్ళిపోకపోతే వాళ్ళకి రోజుకి $900 ఆల్మోస్ట్ $900 ఫైన్ వేస్తాను, జీవితంలో మళ్ళీ అమెరికా ముఖం చూడకుండా బ్యాన్ చేస్తాను మిమ్మల్ని అని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. సో అక్కడున్న ప్రజలు కూడా కొంతమంది హ్యాట్సప్ అని చెప్పి హ్యాండ్సప్ అని చెప్పి ఈ ట్రంప్ గారి గురించి నిరసనలు తెలుపుతున్నారు. అయినా సరే ట్రంప్ చేసేది ఏంటి అంటే, మా దేశానికి ఎవరైతే అక్రమంగా వలస వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోండి, అప్పుడు మా దేశ జనాలకు ఉపాధి కలుగుతుంది, మా యువతకు ఉపాధి కలుగుతుంది, మేము ఇంకా అభివృద్ధి చెందుతాం, ఆల్రెడీ ప్రపంచంలో అగ్రరాజ్యులాగా పెద్దన్నలాగా అమెరికాను చూస్తాం. సో అలాంటి సిచ్యువేషన్ ఉండాలి అంటే ఈ వలసదారులు అనేది వెళ్ళిపోతే మేము క్లియర్గా ఉంటాం. వీసాలు కూడా కొన్ని క్యాన్సిల్ చేయడం ఆ మధ్య చూసాం. సంఖ్యలు వేసి మరి కొంతమందిని యుద్ధ విమానంలో వాళ్ళ దేశానికి పంపించడం జరిగింది. సరే అంత దారుణంగా అయితే చేయొద్దు, సరే వార్నింగ్ ఇవ్వండి, చెప్పండి, దాని దగ్గర రూల్స్ చూసి పంపించండి, అంతేగాని సంఖ్యలు వేసి ఒక స్టూడెంట్స్కి సంఖ్యలు వేసి పంపించడం చాలా అరాచకం అంటే అరాచకం. అలాగే కూడా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, వలసదారులు ఎవరైతే 90 రోజుల్లో పోలేదో వాళ్ళ ఆస్తులు మేము జప్తు చేస్తాం, కుదిరితే జైల్లో పెడతాం ఛాన్స్ ఉంటే. సో ఆ ఛాన్స్ మీరు తీసుకోకండి, వెళ్ళిపోండి, అక్కడ అన్నీ అమ్మేసుకొని వెళ్ళిపోండి, అంతేగాని మీరు ఆస్తుల కోసం ఇంకా ఉండాలి, ఇంకా చేయాలనుకుంటే మాత్రం 100% మిమ్మల్ని మేము ఉన్న ఆస్తి మొత్తం లాక్కొని మీ దేశాలకు పంపిస్తాం. సో అందుకనే మేము ఏది జరిమానా వేసి ఆ జరిమానా కట్టలేని పరిస్థితిలో మీ ఆస్తుల్ని లాక్కొని అమ్ముకొని జరిమానా కట్టి మిమ్మల్ని మీ దేశానికి పంపిస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకండి, మీరు వెళ్ళిపోండి ఎంబటిని అని చెప్పేసి ట్రంప్ మాత్రం చాలా వార్నింగ్ ఇస్తుండ్రు. అంటే బతిమాడడం కాదు, వార్నింగ్ ఇస్తున్నాడు. సో మీరు ఎంత తొందరగా మీ దేశాలకు వెళ్ళిపోతే అంత మంచిది. అంటే తన స్వార్థం ఎలా ఉంది అంటే, తప్పులేదు, మా యువత బాగుపడాలి, మా యువతకు ఆఫర్లు రావాలి, మా యువత చదువుకోవాలి, జాబులు చేయాలి అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి వేరే దేశాల నుంచి అక్కడికి వెళ్ళిన పర్పస్ ఒకటి, వెళ్ళేది చదువు కోసం, దేనికోసం వెళ్తారు, అక్కడ పార్ట్ టైం జాబులు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు మన దగ్గర అయితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా జాబులు అంటే వచ్చినట్టు వాడికి అవసరం కాబట్టి వాడు మనం ఎంత చెప్తే అంత తీసుకుంటాడు. సో అక్కడ కూడా అదే అవుతుంది. ఇక్కడ నుంచి టిప్ టాప్గా నా కొడుకు అమెరికా పోయిండు, నా కొడుకు ఫారెన్ పోయిండు, నా బిడ్డ ఫారెన్ పోయిందని వీళ్ళు చదువుకునేది ఒకటి, అక్కడ జాబ్ చేయడం, టెంపరరీ జాబులు, పార్ట్ టైం జాబులు చేయడము, లేదు అంటే సంబంధం లేని జాబులు చేయడము. అలా చేస్తుంటే ఏమవుతుందంటే, మనం 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ కౌంటింగ్ లాగా ఉంటుంది కాబట్టి అట్లా జాబ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న యువతకు జాబులు దొరకకుండా పోతున్నాయి. ఇంకోటి ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు గ్రూప్ ఆఫ్ మేము ఇన్ని డాలర్లు అయితే చేస్తాం, అన్ని డాలర్లు అయితే చేయము. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి, మీరు ఎన్ని డాలర్లు సరే ఎంత ఇస్తే అంతే, ఓకే రైట్ ఫైన్ జాబ్ చేస్తాం అనేలాగా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ యువతకు కూడా పని దొరకకుండా అవుతుంది. అమెరికా అనేది చాలా పెద్ద దేశం, మీ అందరు తెలిసిందే. సో అలాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారా, మమ్మల్ని పంపించాలా, మేము కనుక పంపిస్తే మీ ఆస్తులన్నీ లాక్కుంటాం, లేదు అంటే మీరు ఈ రోజుల్లో 90 రోజులు టైం ఉంది, ఆ 90 రోజుల్లో వలసదారులు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోండి, వాళ్ళేమో మేము వెళ్ళము, అక్రమంగా వచ్చిన వాళ్ళు మేము వెళ్ళమని వాళ్ళు అంటున్నారు. అక్రమంగా ఎవరైతే వచ్చారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళందరినీ పంపించేసేయండి దేశం నుంచి అని మాత్రం ఆర్డర్ వేయడం జరిగింది. మరి చూద్దాం, మరి 90 రోజులు 3 నెలలు టైం పెట్టింది, 3-4 నెలలు అసలు ఏం జరుగుతుంది, 3 నెలల తర్వాత మరి ఏమైనా విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉందా, లేదు అంటే ఏ అన్న మాట మీద నిలబడతారు అనేది కూడా చూడాలి. సో మొత్తానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్టా కాదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.